చీకటి ఒప్పందం పూటకో నాటకం, నీటి వాటా కుదింపు పైకి మాత్రం బుకాయింపు. ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్. 45 టీఎంసీల కుదింపు అందుకే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్ళుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలక మడత వేసింది. ట్రిబ్యునల్ విచారణ, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నానంటూ బుకాయిస్తున్నది. కానీ ఇది పచ్చి అబద్ధం. న్యాయ వివాదాల్లో ఉన్న అనేక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన చరిత్ర కేంద్ర సంస్థలకు ఉన్నది. పలు ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ చరిత్రలకు కట్టుబడి ఉండాలని చెప్తూ కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు పొరుగున ఏపీ చేపట్టిన నల్లమాల సాగర్ తాజా ఉదాహరణ. న్యాయ వివాదం కాదు, ఒత్తిడి వల్లే 45 టీఎంసీలకు సమ్మతి. వివాదాలున్న అప్పర్ భద్రకు పర్మిషన్లు ఎట్లొచ్చినాయి? మరి నల్లమాల సాగర్కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా? కేంద్రాన్ని సంప్రదిస్తే షరతులతో అనుమతులు. అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదా? కేంద్రాన్ని తప్పుపడుతూ ఒక లేఖ రాయలేదేం? అసలు ఈ మాట ఇదంతా ముచ్చట ఏంటంటే, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. ఇది రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 2015 జూన్ 11వ తారీఖు మన కేసీఆర్ గారు దీనికి శంకుస్థాపన చేసింది. 7 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఈ ప్రాజెక్ట్ను తీసుకొచ్చింది. అయితే ఇది ఎక్కడ దీనికి సంబంధించి కట్టిందంటే మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం వద్ద కట్టిండు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుండి నీటిని వాడుకోవడానికి తీసుకొచ్చిన పథకం ఇది, పాలమూరి రంగారెడ్డి పథకం. అందుకు సంబంధించింది ఇది. ఏంది దీనికి సంబంధించింది అంటే, ఇగో ఇది దగ్గర మహబూబ్నగర్లోని చాలా ప్రాంతాలకు నీటిని వాడుకుంటూనే అదేవిధంగా నీటిని పొలాలకు కూడా మళ్లించడానికి ఏర్పాటు చేసింది. అయితే 7 లక్షల ఎకరాలకు గాను 90 టీఎంసీలను వాడకంలోకి తీసుకొచ్చుకోవాలి. ఎక్కడి నుండి? కృష్ణానది నుండి 90 టీఎంసీలను 60 రోజుల పాటు ఎత్తిపోయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దీనికి 2015 జూన్ 11నే కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిండు. అయితే ఈ 60 రోజుల పాటు 90 టీఎంసీల నీటిని 7 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి, 7 లక్షల ఎకరాల పంటలకు నీరు అందించడానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అయితే ఏం జరిగింది మరి ఇక్కడ? ఇప్పుడు 90 టీఎంసీలకు బదులు 45 టీఎంసీలు చాలని ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేతులు ఎత్తేసింది. దగ్గర నల్గొండకు వస్తాయి ఈ నీళ్లు, రంగారెడ్డికి వస్తాయి, మహబూబ్నగర్కి వస్తాయి. ఇప్పుడు ఈ 7 లక్షల ఎకరాల్లో 2 లక్షల ఎకరాలు రంగారెడ్డి ప్రాంతం కింద వారుతాయి. 2 లక్షల ఎకరాలు రంగారెడ్డి కింద వారుతాయి. ఈ నల్గొండ సంబంధించి ఒక 30,000 ఎకరాల వరకు ఈ నీరు అందుబాటులోకి వస్తాయి. ఇక మిగతా 5 లక్షల ఎకరాలు మాత్రము ఈ పాలమూరుకు సంబంధించి, మహబూబ్నగర్కు సంబంధించి ఆ ప్రాంతంలోని రైతులకు ఉపయోగపడే వాటర్ ప్రాజెక్ట్ ఇది. ఇగో ఈ 7 లక్షల ఎకరాలకు ఉపయోగపడే నీటిని సగం చేసి 90 టీఎంసీలకు బదులు 45 టీఎంసీలకు సగం చేసి, కనీసం ఈ 45 టీఎంసీలను అక్రమంగా ఏపీ ప్రభుత్వం వాడుకోవాలని చూసినా దాన్ని ఆపండని మన ముఖ్యమంత్రి గారు లేఖ రాయలేదు, ఇక్కడున్న మంత్రులు లేఖ రాయలేదు, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న న్యాయ నిపుణులు, ఏది నీటికి సంబంధించిన న్యాయ నిపుణులు కూడా వీటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పైగా దీని మీద మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి తెలంగాణకు అన్యాయం చేసేలాగా, ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసేలాగా ఈ ప్రాజెక్ట్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తాను. ఇగో ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీటెయిల్స్. ఇక దీని మీద తిప్పల పడతాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత తిప్పలంటే అంత తిప్పల పడతాడు. చెప్పలేక దాని విషయం తెలియక ఎన్ని తిప్పలంటే అన్ని తిప్పలు పడి మనల్ని పిచ్చోళ్ళని చేస్తాడు, ఆయన పిచ్చోడైపోతాడు. 7 లక్షల ఎకరాలకు 90 టీఎంసీల వాటర్ని వాడాలి, కానీ 45 టీఎంసీల దగ్గరనే రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండ్లు. ఇగో ఇదే
కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో దీనికి శ్రీకారం చుట్టింది. 90 టీఎంసీల నికర జలాలు. ఇప్పుడు చెప్పుర్రు, ఇంకా 45 టీఎంసీలు ఎక్కడికి పోయినాయి? ఆంధ్రప్రదేశ్కు పోయినాయా, మహారాష్ట్రకు పోయినాయా, కర్ణాటకకు పోయినాయా? మరి ఎవరు వాడుకుంటాను ఈ 45 ఇంకా మిగిలిన 45 టీఎంసీలు, మనకు రావాల్సిన 45 టీఎంసీలు? ఇది అడిగితే రేవంత్ రెడ్డి గారు చిట్టపటలాడుతాడు. ఇదే కదా కేసీఆర్ గారు అడిగిపోయింది బయటకు వచ్చి. 90 టీఎంసీలు వాడుకోవాల్సిన మనం 45 టీఎంసీలు ఎందుకు వాడుకుందాం చాలు అంటున్నావు? ఇది రైతులను ఆగం చేసే కుట్ర కదా, ఇది తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసే కుట్ర కదా అని ఈ పాయింట్నే కేసీఆర్ గారు ప్రజల ముందు చర్చకు పెట్టి వెళ్ళింది. దానికి సమాధానం చెప్పలేక జుట్టు పీక్కుంటాను. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం జుట్టు పీక్కుంటాను, కింద మీద పడుతుంది. అబద్ధాలు.